ఆర్టీసీ జేఏసీని చర్చలకు ఆహ్వానించారు రవాణా సంస్థ ఉన్నతాధికారులు. హైదరాబాద్ సెక్రటేరియట్లో ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై సీనియర్ ఐఏఎస్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. కాసేపట్లో అన్ని యూనియన్ నాయకులతో సమావేశం కానుంది కమిటీ. ఈ నెల 22 నుంచి ఆర్టీసీ సమ్మెకు పిలుపునివ్వడంతో యూనియన్ నాయకులతో చర్చించనున్నారు అధికారులు. అర్ధరాత్రి నుంచి సమ్మెకు వెళ్లనున్నారు ఆర్టీసీ కార్మికులు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, యూనియన్లను అనుమతించాలన్న డిమాండ్తో సమ్మెకు దిగుతామని ప్రకటించారు ఆర్టీసీ జేఏసీ నాయకులు. మరిన్ని డీటెయిల్స్ హరిత లైవ్ లో అందిస్తారు. హరిత, ఆర్టీసీ జేఏసీతో చర్చల అప్డేట్స్ ఏంటి? అపర్ణ, ఇటు ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగుతామని పిలుపునిచ్చిన నేపథ్యంలో ఇటు ప్రభుత్వము చర్చలకు ముందుకొచ్చింది. ముఖ్యంగా మరికొద్ది సేపట్లో సెక్రటేరియట్లో ఆర్టీసీ ఉన్నతాధికారులతోటి చర్చలు జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇటు ఆర్టీసీ కార్మికులు ఒకటే చెప్తున్నారు, మొదటి నుంచి కూడా తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలంటూ కూడా కోరుతున్న పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా ఇటు ఆర్టీసీ ఎంప్లాయీస్ని ప్రభుత్వంలో విలీనం చేయాలి. దాంతోపాటు గత ప్రభుత్వము ఎత్తేసిన కార్మిక సంఘాలను, దాంతోపాటు ఇటు వాళ్ళకి రావాల్సిన పిఆర్సీ కావచ్చు, పాత బకాయిలను చెల్లించాలంటూ కూడా ఆర్టీసీ జేఏసీ మొదటి నుంచి కూడా ప్రభుత్వానికి లేఖలు రాసింది. ఈ నేపథ్యంలోనే సమ్మెకు దిగుతామంటూ కూడా పిలుపునిచ్చారు. అయితే రేపు సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఇటు ప్రభుత్వం కూడా ఆర్టీసీ ఉద్యోగులతోటి ఇటు చర్చలు జరిపేందుకైతే ముందుకొచ్చింది. మరికొద్ది సేపట్లో సెక్రటేరియట్లో సమావేశం జరగనుంది. దీనికి సంబంధించి ఇటు ఆర్టీసీ జేఏసీ కూడా చర్చలకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా గత కొన్నేళ్ల నుంచి కూడా ఆర్టీసీ సంస్థ ఇటు అప్పుల్లో ఉండేది. దాంతోపాటు కొంత వెనుక ఇటు కార్మికులకు సంబంధించిన సమస్యలపైన కూడా మొదటి నుంచి ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలంటూ కూడా వినిపిస్తున్నారు. అందులో దాదాపు 36 డిమాండ్లలో ప్రధానంగా వినిపిస్తున్న డిమాండ్ అయితే ఇటు ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ వారిని ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ కూడా ప్రధానంగా వినిపిస్తున్నారు. దాంతోపాటు ఎలక్ట్రిక్ బస్సులు వస్తే కనుక ఎలక్ట్రిక్ బస్సులను ఇటు ప్రైవేటు సంస్థలకు చెందిన వ్యక్తులే డ్రైవర్లు ఉంటారు కాబట్టి తమ ఉద్యోగాలు కోల్పోతామనే ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇటు మహాలక్ష్మి పథకం అమలు అవుతున్నప్పటి నుంచి కూడా ఇటు కండక్టర్లు కావచ్చు, డ్రైవర్లు, కార్మికులపైన కొంత ఒత్తిడి పెరిగింది. దానికి సంబంధించి కూడా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ఇలా దాదాపు 36 డిమాండ్ల పైన మొదటి నుంచి కూడా ఆర్టీసీ కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలంటూ కూడా కోరుతున్నారు. అయితే గత ప్రభుత్వంలో విలీనం చేస్తామంటూ కూడా ఒక గెజెట్ రిలీజ్ చేసి అది మధ్యలోనే వదిలేసింది. కాంగ్రెస్ ప్రభుత్వమైన మేనిఫెస్టోలో పెట్టినట్టుగా ఇటు తమ సమస్యలను చర్చించి కొలికి తీసుకురావాలని కూడా కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఉదయం కూడా ఆర్టీసీ జేఏసీ ఖచ్చితంగా ప్రభుత్వం తమని చర్చలకు పిలవకపోతే సమ్మెకు దిగుతాం, ఈరోజు అర్ధరాత్రి రేపు నుంచి కూడా ఈ సమ్మె నిర్వహించే అవకాశం ఉంటున్నట్లు ఇటు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు ఆర్టీసీ కార్మికులంతా కూడా సమ్మెకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఇటు ప్రభుత్వం చర్చలకు పిలవడంతో ఒకంత ఈ సమస్య కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ఇటు ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఎంప్లాయీస్గా తీసుకోవాలంటే ఇటు ఆర్థికపరమైన అంశాలు కాబట్టి దానిపైన క్షుణ్ణంగా చర్చించి దానిపైన డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. దీనిపైన ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నది ఒకటే, సమస్యల పరిష్కారానికి మేము పాజిటివ్గా ఉన్నాం. దాంతోపాటు ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసి సమస్యలకు సంబంధించి కమిటీ నివేదిక ఆధారంగా ఇటు ప్రభుత్వం ఒక పాజిటివ్ డెసిషన్ తీసుకుంటుందని కూడా మొదటి నుంచి ఆర్టీసీ కార్మికులకు హామీ ఇస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు సాయంత్రం ఈ చర్చలు జరిగే అవకాశం ఉంది. మరికొద్ది సేపట్లో ఇటు ఆర్టీసీ ఎండీ, దాంతోపాటు ఆర్టీసీ ఉన్నతాధికారులు ఇటు ఆర్టీసీ జేఏసీతో చర్చలు జరిపే అవకాశం ఉంది. దీనిపైన ఈరోజు ఒక సానుకూల స్పందన అయితే వచ్చే అవకాశం కనిపిస్తోంది. మొత్తంగా రేపు నిర్వహిస్తామనుకున్న సమ్మె ఈ చర్చల కారణంగా కొంత పాజిటివ్గా ముందుకు వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తోంది. అయితే ప్రధానంగా ఈ ఏవైతే పిఆర్సీల బకాయిలు కావచ్చు, సిసిఎస్ బకాయిలు, దాంతోపాటు ఎలక్ట్రిక్ బస్సులతో ఉద్యోగాలు కోల్పోతామనే ఒక భయాందోళన ఉంది కాబట్టి దీనిపైన ప్రభుత్వం క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు ముఖ్యంగా ఈ కమిటీ ఇచ్చే నివేదిక కావచ్చు, కమిటీకి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే ప్రభుత్వం అయితే ఆర్టీసీ కార్మికుల సమస్యలపైన ఎప్పుడైనా కూడా మేము తీర్చేందుకు సిద్ధంగా ఉన్నామంటూ కూడా మొదటి నుంచి ఇటు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా చెప్తూ వస్తున్నారు. అయితే ఈ సమ్మె పిలుపు నేపథ్యంలో ఈరోజు ఉదయం కూడా ఇటు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ ఉన్నతాధికారులతో చర్చించడం జరిగింది. దాంతోపాటు మరికొద్ది సేపట్లో ఇటు ఆర్టీసీ ఉన్నతాధికారులు కార్మిక జేఏసీ ఏదైతే ఉందో వివిధ సంఘాల కార్మికులతోటి మరికొద్ది సేపట్లో ఈ చర్చలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అనంతరం దీనిపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఓటు స్టూడియో.